దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, మరోవైపు వలసల్ని అరికట్టడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపించింది. దీన్నే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరుతో ఇంతవరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపించేది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే బీవీజీ రామ్జీ సంబంధించినటువంటి ఈ యొక్క పేరు కూడా మార్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వామపక్షాలు తీవ్రంగా ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇది పూర్తిగా పేదల పాలిట మరింత శాపంగా మారుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఈ యొక్క పథకాన్ని నడపడం అనేది అసాధ్యం అంటూ కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే పలు విమర్శలు కూడా గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం నాయకులు కూడా మనతో పాటు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. ఏం చెప్తారు ఏంటంటే వాళ్ళు మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఎలా చూడాలి, ఏంటి బీవీజీ రామ్జీ యొక్క ఈ పథకం అనేది రానున్న రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడానికి యోచనతో ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? దీనివల్ల లాభమా, నష్టమా? ఇది ఏ విధంగా ఉండబోతుంది, ఏంటిది? మొదట బీజేపీ ప్రభుత్వం ఈ పథకం మహాత్మా గాంధీ పేరు మీద ఉండడాన్నే దాన్ని అంగీకరించలేదు. అందుకని రాముడి పేరు తీసుకొచ్చారు. దాంట్లో వికసిత్ భారత్ అనే పేరు పెట్టి రామ్జీ అని రాముడి పేరు జోడించి ఆజీవికా మిషన్ అని చెప్పేసి దీని పేరు పెట్టారు. ఎవరికి అర్థం కాని పేరు మధ్యలో ఉంది రామ్జీ అని రాముడి పేరు తీసుకొచ్చారు. ఎందుకంటే అటు బీజేపీ హిందుత్వ మతోన్మాదం అంతాలుగా భావం ఏదైతే ఉందో ఆ భావం అన్ని పథకాల్లో ఎలా పెట్టాలో దీనిలో కూడా అలాగే పెట్టారు. సరే, మాకు పథకం మార్చొచ్చు, పేరు మార్చొచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, పోనీ వాడి ఇష్టం ప్రభుత్వం. కానీ ఈ పథకమే ఏకంగా లేపేసే కార్యక్రమం దీంట్లో ఉంది. ఎందుకంటే ఈరోజు ₹1,00,000 దీనికి నిధులు కేటాయిస్తేనే కానీ పనులు ఉండవు. కానీ ఆ నిధులు కోత ప్రారంభమైపోయింది. ఇది ఎప్పుడు గత మేలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు రేపు జూలై 1 అంటే ఇవాళ 29 ఎల్లుండి నుండి దీన్ని లాంచ్ అవుతుంది, రేపు ప్రారంభమవుతుంది, ఇక్కడ నుండి అమలు చేస్తారు. కాబట్టి ఇప్పటివరకు ఏదో చెప్తున్నారు ఉపయోగం ఉంటుందని, అది నిజం అంటున్నారు తప్ప ఉపయోగం ఏ రకంగా ఉంటుంది వాళ్ళు చెప్పిన దాంట్లో. మొట్టమొదట ఈ మహాత్మా నరేగా, ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉపాధి హామీ పథకం ఇది. అది యాక్ట్, చట్టం. అది చట్ట రూపం దాల్చి చట్టం మార్చడానికి ఉండదు. ఒకసారి చట్టం అయిందంటే అది నాలుగు కొనసాగుతుంది. పథకం అంటే ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కాబట్టి దాన్ని రూపం మారిపోయింది, అక్కడే మారిపోయింది. ఆ పథకంకి వచ్చేసరికి దీంట్లో ఉన్న అనేక రకాలైన బెనిఫిట్స్ అన్నీ ఇంక ఉండవు అంటే ఇప్పుడు ఆచరణలో రేపటి నుండి తేలుతుంది. ఇప్పటికే వాడు చెప్పిన దాన్ని బట్టి కానీ పథకంలో ఉన్నదాన్ని కానీ పొందుపరిచిన దాంట్లో మనం చూస్తే ఇప్పుడు మహాత్మా గాంధీ ఈ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో దాన్ని కూడా తూట్లు పడిచారు వీళ్ళు వచ్చిన తర్వాత. ఇప్పటివరకు అనేక సదుపాయాలు దానిలో ఉండి, ఇప్పుడు వీడు వచ్చిన తర్వాత ఈ దీంట్లో చెప్పింది ఏంటంటే నిధుల కొరత ఏ రకంగా ఉంది. ఇప్పుడు 100%, మొదట 90% ఉండేది, కొన్నారు 100% అన్నారు. 100% కేంద్ర ప్రభుత్వం భరించి ఇది నడుపుతారు. ఇప్పుడు వచ్చేసరికి వాడు చెప్పింది ఏంటంటే 60% నిధులు మేము ఇస్తాం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అని చెప్పేసి ఇప్పుడు క్లియర్గా చెప్పారు. అంటే ఇక్కడ 40% కోత పడిపోయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమిటది తర్వాత మాట. కాబట్టి నిధులు ఇక్కడ తగ్గిపోయిన తర్వాత 100 రోజులే పని అప్పుడు పెట్టినప్పుడు. మరి ఈ రోజుకి వచ్చేసరికి ఆ సంఘాలు కానీ, ఉపాధి కూలీలు కానీ, వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ అడుగుతుంది ఏంటంటే 100 రోజులు సరిపోదు, కనీసం 200 రోజులు ఉండాలని చెప్పేసి. 200 రోజులు ఇప్పుడు దానికోసం మాట్లాడదు. కానీ ఇవాళ ఒప్పించడానికి ఏం చెప్తున్నారు, 125 రోజులు పని చెప్తాము అని చెప్తున్నామని చెప్పేసి లక్షల కోట్లు ఇవ్వాల్సింది 1000 కోట్లకి కుదించారు. కాబట్టి ఈ రకంగా 120 రోజులు పని చెప్పే పరిస్థితి లేదు. గత సంవత్సరం, ముందు సంవత్సరం, ఇప్పుడు కూడా చూస్తే ఇప్పుడు 60 రోజులే పని చెప్తున్నారు. మొత్తం ఓవరాల్ సర్వే చూస్తే, లెక్కలు చూస్తే 100 రోజులు కూడా పని చెప్పలేదు, 60 రోజులే పని చెప్తున్నారు. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు నిధులు కోత విధించబడ్డది, పనులు చెప్పడం లేదు, బిల్లులు రావడం లేదు. ఇవన్నీ మార్పు వచ్చేసింది ఆల్రెడీ. దీనిలోనేమిటి ఇప్పుడు దీనిలో ఉన్న చట్టం, ఈ చట్టంలో ఉన్నదేంటి, వాళ్ళకి పని ఖచ్చితంగా సంవత్సరానికి 100 రోజులు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. ఇప్పుడు ఆ పని ఇవ్వలేకపోతే ఏం చేయాలి? వీళ్ళు పని కావాలని అడిగి 15 రోజుల ముందు నోటీస్ ఇస్తే అడుగుతారు, అప్లికేషన్ పెడతారు. పనులు చెప్తే పనులు చెప్పకపోతే మాకు 15 రోజుల్లో పని ఇవ్వాలని అడగొచ్చని ఆ చట్టంలో ఉంది. వీళ్ళు అడిగిన తర్వాత ఒకవేళ 15 రోజులు పని ఇవ్వకపోతే ఆ పని కాలానికి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జీతం ఇవ్వాలి. అంటే మనం మామూలుగా కార్మిక చట్టాల్లో హాఫ్ వేజ్, పని చెప్పకపోతే లేఫ్ అంటారు. లేఫ్ ప్రకటించినప్పుడు జీతం, పని చెప్పకపోతే సగం జీతం ఇవ్వాలి. దీంట్లో కూడా ఇవ్వాలన్న ప్రావిజన్ ఆ చట్టంలో ఉంది.
కానీ ఇప్పుడు దీని ప్రకారంగా అది మరి ఉండదు, ఉపాధి హామీ ఉండదు, ఆ నిరుద్యోగ భృతి ఉండదు, పని గ్యారంటీ అది. ఆ గ్యారంటీ అనేది ఇప్పుడు ఇందులో ఉండదు అనమాట. చట్టంగా ఉన్నదాన్ని పథకం మారిన తర్వాత ఇప్పుడు గ్యారంటీ పేరు గ్యారంటీ చెప్తున్నారు, ఒక నిధులు కుదించేస్తున్నారు. కాబట్టి అది మరి ఆ రూపంలో మరి ఉండేది లేదు. ఇంకా ఇప్పుడు పని ప్రదేశాల్లో మెటీరియల్ కొనపం, పార, ఇవన్నీ దానికి కొంత నిధులు, అలాగే టెంట్లు వేసి విశ్రాంతి కల్పించాలి. గృహాలు కాదు కానీ టెంట్లు వేస్తే ఒక అరగంట మంచినీళ్ళకో భోజనానికో ఆ టైం ఇచ్చినప్పుడు అరగంట టెంట్లు వేసి ఆ డబ్బులు కూడా గవర్నమెంటే భరించాలి. ఒకవేళ వీళ్ళ చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి ఆడిపించడానికి ఒక ఆయాన్ని కూడా పెట్టాలి, వాళ్ళకి జీతం గవర్నమెంట్ ఇవ్వాలి. ఇటువంటి సదుపాయాలన్నీ చేయాలని దాంట్లో ఉంది. కాబట్టి టెంట్లు వేయాలి, మ్యాట్లు ఇవ్వాలి, కూర్చొని విశ్రాంతి కల్పించాలి. ఏదైనా జరిగితే మెడికల్ కిట్ వెంటనే ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అక్కడ పెట్టి ఏం జరిగిందో చూడాలి. అంటే ఇవన్నీ చాలా అంశాలు దాంట్లో ఉన్నాయి. అంటే ఫ్యాక్టరీ యాక్ట్ దీనిలో అన్నీ ఇవిడే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పటికే అవన్నీ ఎగిరిపోయాయి. మొదట కొంత టెంట్లు అవి ఇచ్చారు, ఇప్పుడు టెంట్లు లేదు, మెడికల్ కిట్లు లేదు, ఈ పార కొనపంకు డబ్బులు లేవు. వేసవిలోని బాగా ఎండ ఉంటుంది కాబట్టి దానికి డిఏ అనేది భృతి అనేది దానికి ఇవ్వాలి. అదనంగా 10 రూపాయలు ఇస్తే ఇంకో 2 రూపాయలు అంతా కలిపి ఆ 10 రోజులు 15 రోజుల పనికి ఇవ్వాలి. కానీ అది కూడా ఆ డిఏ అనేది కూడా లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు గతంలో ఒక పూట పని ఉండేది, ఇప్పుడు 2 పూటల పని చేయాలని చెప్తున్నారు. కానీ 2 పూటల పని చెప్పిన డబ్బులు ఇస్తే పర్లేదు. ఆ డబ్బులు అప్పటికి ఇప్పటికి 150 నుండి 200 లోపలే, 200 కూడా లేదు, 150, 160, 70 ఇలాగ వస్తున్నాయి చాలా చోట్ల. మొత్తం 100 రోజులు పని అవ్వట్లేదు, ఇచ్చిన వేతనం కూడా పూర్తిగా రావటం లేదు. కాబట్టి దానికి సంబంధించింది ఏంటంటే వీళ్ళు పని చేయట్లేదు అంటే కొలతలేసి అన్ని చూసే ఇస్తారు. కానీ ఆ రకంగా ఇవ్వడానికి యంత్రాంగం కానీ ఇదంతా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు యాప్లు తీసుకొచ్చారు, ఈ ఫేషియల్ యాప్ తీసుకొచ్చి ఆ యాప్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో యాప్లు అవ్వదు. చాలా చోట్ల యాప్లు పనిచేయవు, ఎందుకంటే నెట్ ప్రాబ్లం. కాబట్టి నెట్ ప్రాబ్లంలో యాప్ ఇప్పుడు పనిచేయకపోతే వేతనాలు వచ్చే పరిస్థితి ఉండదు, పౌట్లో తేడా వచ్చేస్తుంది. దానికి మేట్లు కానీ లేదా పై అధికారులు కానీ సూపర్వైజర్లు కానీ మొత్తం వాళ్ళకి నచ్చినోడు చేయడం లేకపోతే లేదు. కాబట్టి ఆ రకంగా తప్పుడు దారి పట్టించే పరిస్థితులు కూడా దీంట్లో ఉన్నాయి. అందుకని యాప్లు ఉండవు, ఆ ప్రభుత్వం చెప్పిన పద్ధతి ఏ ఒకటి ఉండదు. ఈ రకంగా చూసినప్పుడు అన్ని రకాలుగా ఉపాధి హామీ కూలీలకి తీవ్రమైన నష్టం ఈ పథకంలో ఇప్పుడు చోటు చేసుకుంటుంది. ఏదైతే ఒక లక్ష్యం, ఇది వలసలు నివారించడానికి దీన్ని లక్ష్యం. ఒకప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వామపక్షాల ఆధ్వర్యాన ఈ గ్యారంటీ పథకం వచ్చింది 2004, 2006, 2005 ఆ టైంలో. కాబట్టి ఉపాధి హామీ తెచ్చింది వామపక్షాలు. వాళ్ళకి 60 మంది ఎంపీలు ఆ రోజు ఉంటే వాళ్ళు మద్దతు ఇస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పడితే ఆ రోజు వామపక్షాలు కోరింది ఏంటి, వలసలు నివారించాలంటే పని గ్యారంటీ, 100 రోజుల పని గ్యారంటీ ఉండాలా, కనీస వేతనాలు, ఈ చట్టాలన్నీ చేయాల్సినప్పుడు అప్పుడు ఆడికి మన్మోహన్ సింగ్కి అధికారం అవసరం. ప్రజల కోసం ఎంత ఆలోచన ఉందో కానీ కాంగ్రెస్కి ఆడికి అధికారం కాదు, లేకపోతే బీజేపీ వాడు అధికారంలోకి వస్తాడు. బీజేపీ వాడు రాకూడదు, వామపక్షాలు కూడా బీజేపీ రాకూడదు. కాబట్టి వామపక్షాలు ఆ రోజున 62 మంది ఎంపీలు మద్దతు ఇచ్చి ఈ బిల్లుకి సపోర్ట్ చేసి దీనిలో ఈ చట్టాలు ఎలా ఉండాలని రూపొందించి ఈ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం పార్టీకి అధికంగా ఎంపీలు ఉండడం, తద్వారా ఈ చట్టం తీసుకొచ్చింది ఆ రోజు వామపక్షాలు, సిపిఎం పార్టీ. ఈ రోజుకి వచ్చేసరికి ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి పూర్తిగా ఆ కూలీలకి పని ఉండకుండా, ఉన్న పనికి కూడా సరిగా డబ్బులు ఇవ్వకుండా రకరకాల పద్ధతిలో రోజు రోజుకి అది కోనారెళ్ళిపోతుంది, కుచించుకుపోతుంది, మొత్తం తీసేసి లేపేసే పని ఉంది. ఎందుకంటే దీనికి 100 వేల మన జిల్లాలో గట్రా లేదు, కానీ అటు ఈస్ట్ వెస్ట్ ఇంకా మీదకి వెళ్తే 1000 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు, పెద్ద భూస్వాములు ఉన్నారు. ఆ భూస్వాములకి ఇప్పుడు వాళ్ళు 20, 25 ఇచ్చేసి రోజంతా పని చేసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీళ్ళకి రోజు 120, 200, 150, 170 వస్తుంది. కాబట్టి ఆ పనికి, ఎందుకంటే ఇక్కడ ఈ పనిలో వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు పిలిచిన పనికి ఆ కూలికి వీళ్ళు ఎవరు వెళ్ళరు. కాబట్టి అది భూస్వాములకు చాలా నష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది భూస్వాముల కోసం ప్రభుత్వం ఉంటుంది తప్ప కూలీల కోసం కాదు. కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం దీన్ని నిర్వీర్యం చేయాలని నిధులు కోత విధించేసి పనులు తగ్గించేసే ప్రయత్నం ఈ బీజేపీ వచ్చిన దగ్గర నుండి ప్రయత్నం చేస్తూనే ఉంది, ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ రోజుకి వచ్చేసరికి వీళ్ళకి ఎప్పుడైతే పార్లమెంట్లో మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీతో ఈ బిల్లు తీసుకొచ్చి మొత్తం చట్టానికి తూట్లు పొడిచి అసలు చట్టమే లేకుండా చేసే పరిస్థితులు రానున్న కాలం ఉన్నాయి. ఇప్పుడు పేరు మార్చి పని వస్తుంది, అది వస్తుంది చెప్తున్నారు తప్ప దీనివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి దీనికి ఏదైతే వలసలు నివారించాలని చెప్పేసి ఈ పథకం వచ్చిందో ఇప్పుడు ఆ వలసలు మొదలవుతాయి, పనులు దొరకవు. మళ్ళీ ఎక్కడో మన జిల్లా నుండి మళ్ళీ రాజమండ్రో, ఈస్టో, వెస్టో, లేకపోతే చెన్నైయో ఎక్కడికో పోవాల్సిన పరిస్థితులు ఉంటాయి తప్ప దీనికి ఏ లక్ష్యంతోనైతే ఇది పెట్టారో ఆ లక్ష్యం కూడా ఈరోజు నెరవేరకుండా మొత్తం
ఈ ప్రజానీకానికి, వ్యవసాయ కార్మికులకి, వాళ్ళకి. రెండోది అభివృద్ధి పనులు కూడా ఈ చెరువు పనులు చేయించేవారు, పొలం పనులు, ఇది చెరువులు, గట్లు, రకరకాల తోటలు, ఇలాంటి పనులు, చిన్న చిన్న రోడ్లు కూడా ఈ నిధుల నుంచే చేసేవారు. మొత్తానికి ఈ నిధులు లేచిపోయిన తర్వాత ఇంకా ఆ పనులు కూడా ఉండవు. అభివృద్ధి ఆ రకంగా ఉండదు, కూలి ఈ రకంగా దొరకదు. రెండు విధాలుగా ఇటు మన వ్యవస్థ కూడా నష్టపోతుంది. ఏదైతే అభివృద్ధి చేయాలో గ్రామీణ ప్రాంతాలు, రోడ్లు, పట్టణాలు పెద్దగా లేదు, పట్టణాలు కూడా ఉండాలన్నా కానీ పట్టణాలు పెద్దగా లేదు, కానీ గ్రామీణ ప్రాంతంలో ఇది ఉంది. ఆ గ్రామీణ ప్రాంతంలో జరిగే అభివృద్ధి కూడా ఈరోజు కుంటుపడుతుంది, వలసలు పెరుగుతాయి, మళ్ళీ మొదటిగా వచ్చే పరిస్థితి ఉంది. దాని లక్ష్యం కూడా ఆ రకంగా ఉంది. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే 100% నుండి 40% తగ్గించేసి, అదే 60% వచ్చి 40% తగ్గిపోతే ఆ 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పినప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రంలో మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక మాట ఆడలే. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో డబ్బులు లేవు, కుర్చీతో ఖాళీ కుర్చీతో వచ్చాం. ఏ రకంగా నిధులు లేకపోతే ఎలా ముందుకెళ్తాం, ఎలా డబ్బులు చెల్లిస్తాం, ఈ కూలీలకు ఎలాగ ఆదుకుంటాం అని ఒక్క ప్రశ్న కూడా మాట్లాడదు. ఎందుకంటే మీరు ఎలా తగ్గిస్తారు, 100% మీరు ఇవ్వాల్సిందని మాట్లాడలేదు, అడగలేదు, నోరెత్తలేదు. ఇది దుర్మార్గం. అందుకని బీజేపీ చేస్తున్న ఇటువంటి పనులన్నిటి కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రకంగా మద్దతు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రజల కోసం, ఈ వలసలు నివారించడం కోసం ఈ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని అదే రూపంలో కొనసాగించాలి. వాళ్ళ డిమాండ్, వ్యవసాయ కార్మికులు, ఆ కూలీల డిమాండ్ 200 రోజులు కనీసం పని చెప్పాలి, 600 రూపాయల రోజుకి వేతనం వచ్చేలాగా పని చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్. కాబట్టి ఈ పథకంలాగా ఉండాలి, మహాత్మా గాంధీ పథకంలాగా కొనసాగించాలి. ఈ వలసలు నివారించాలంటే పాత ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి కొనసాగిస్తేనే ఇక్కడున్న ఈ వ్యవసాయ కూలీలకు కానీ, ఈ ప్రజలకు కానీ, ఈ రాష్ట్రంలో మనందరికి కానీ అది ఉపయోగపడుతుంది. కాబట్టి పాత కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికి డిమాండ్ ఉంది. రేపు 1వ తారీఖున ఏదైతే ఈ మార్పు వస్తుందో 1వ తారీఖున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యాన, వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యాన, మొత్తం అనేక సంఘాల, సంస్థలన్నీ కూడా రేపు 1వ తారీఖున అన్ని సచివాలయాలు, ఎంఆర్ఓ ఆఫీసులు, అలాగే కలెక్టరేట్లు ధర్నాలకు పిలిపించారు. దీనికి వ్యతిరేకంగా మొత్తం ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. అందుకని దీని నష్టం ఏంటో వాళ్ళకి అర్థమైంది. ఈ రకంగా ఉన్న ఆదాయం, ఉన్న అవకాశం కూడా పోతే బతకలేని పరిస్థితి ఉంది. ఈరోజు నిరుద్యోగం పెరుగుతుంది, ఉద్యోగాలు తగ్గుతున్నాయి, ఉపాధులు లేవు. కాబట్టి ఏ ఉపాధి లేని ఈ ఉపాధి కొంత ఆధారంగా ఉంది, ఆ ఉపాధి కూడా పోతే బతకలేమని చెప్పేసి ఇవాళ వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నారు. రేపు 1వ తారీఖున దేశవ్యాప్తంగా ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతారు. కాబట్టి పాత విధానమే కొనసాగించాలని వారి డిమాండ్. ఈ యొక్క పథకానికి పేరు మారుస్తూ మరికొన్ని రోజుల్లో అమలు కాబోతుంది. దీన్ని గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎంపీ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో మీటింగ్లు పెట్టి ప్రభుత్వ అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం పరిస్థితి కలిగింది. దీన్ని ఎలా చూడాలి, ఏంటిది, దీని యొక్క అమలైతే ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి, లేదంటే దానికి సంబంధించి ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఏంటిది? దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి వలసలను అరికట్టడం కోసం, గ్రామీణ ప్రాంతాల్లో యువకులు ఖాళీ అయిపోయి ముస్లిం ముడకతో గ్రామాలు కళావిహీనంగా ఉన్నాయి. ఈ వలసలను ఆపి గ్రామాలని పరిపుష్టం చేయాలనే ఉద్దేశంతో ఉపాధి కల్పించడం కోసం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2005లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ రోజు ఉన్న మన్మోహన్ సింగ్ నాయకత్వంలో వామపక్షాల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా 100 రోజుల పని గ్యారంటీని చేస్తూ తీసుకొచ్చింది. కానీ కాలక్రమేణా ఈరోజు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చడమే కాదు, విబిజి రామ్ అనే పేరే కాకుండా ఈ చట్టంలోనికి తూట్లు పడుస్తూ నీరుగార్చే పద్ధతిలో మార్పు చేశారు. ప్రారంభంలో 10% రాష్ట్రాలు, 90% కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు సమకూర్చేది. ఈ రోజుకు వచ్చేసరికి మోడీ గారి ప్రభుత్వం 100కి 60 రూపాయలే కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, 40 రూపాయలు రాష్ట్రాలు భరించాలని చెప్పి మార్పు చేసింది. ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభాల్లో ఉండి ఉన్న పథకాలనే నిర్వహించలేని, అభివృద్ధికి డబ్బులు లేవని చెప్పి, ఉద్యోగాల జీతాలకు డబ్బులు లేవని పదే చెబుతుంటే ఇప్పుడు ఈ 40% నిధులను ఎక్కడి నుండి సమకూరుస్తారు, ఎలా సమకూరుస్తారు అంటే వీళ్ళు సమకూర్చకపోతే జరిగే పరిణామం ఆ పథకం నిర్వీర్యం అవ్వడం, ఉపాధి తగ్గిపోవడం, సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం. అంటే కావాలని మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే పని చేస్తున్నది. మహాత్మా గాంధీ పేరు మార్పే కాదు, గాంధీ మీద వ్యతిరేకతే కాదు, అసలు ఈ వ్యవస్థ, ఈ చట్టాన్నే నిర్వీర్యం చేసే పనికి పూనుకున్నది మోడీ ప్రభుత్వం. ఈరోజు బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలే కాదు, ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలే కాదు, బీజేపీ రాష్ట్రాలు కూడా అధికారంలో ఉన్న చోట దీన్ని ఎలా నడపాలి, దీని ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలి, ఆర్థిక ఇబ్బందులు ఎలాగా మీట్ అవ్వాలని చెప్పి ఈరోజు పదే అడుగుతున్నాయి.
బీజేపీ ముఖ్యమంత్రులు కూడా లోన కుమిలిపోతున్నారు, అడుగుతున్నారు. కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే దీన్ని మార్చుకోకపోతే రాబోయే కాలంలో భారతదేశంలో ఈ గ్రామీణ ప్రాంతానికి ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది మరింత నిర్వీర్యం అవుద్ది. ఇప్పటికే దాంట్లో వేసవి వచ్చేసరికి గతంలో అనేక రకాల సదుపాయాలు, టెంట్లు వేయటము, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వటము, నీరు అందించటము, ఇటువంటి సౌకర్యాలు గతంలో చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అవన్నీ ఎత్తేసింది. చివరికి పనిముట్లు కూడా ఇవ్వని పరిస్థితి దాపురించింది. రాబోయే కాలంలో మరింత నిర్వీర్యం చేసి దీన్ని ఎత్తేయడం కోసం పన్నాగం పన్నింది. అందులో భాగమే ఈ మార్పు. ఇటువంటి మార్పు వస్తే దేశ ప్రజలందరూ ఐక్యమయ్యి తిరుగుబాటు చేస్తారు తప్ప, ఈ పథకాన్ని రక్షించుకుంటారు తప్ప వదిలిపెట్టే పని చెయ్యరని చెప్పి, ఇది మోడీ ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం ఈ మార్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే బీవీజీ రాము సంబంధించిన పథకం ఏదైతే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉపాధి హామీ చట్టానికి పూర్తిగా తూట్లు పొడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే గతంలో ఉన్నటువంటి గాంధీ అనే పేరును వారంలోకి బీజేపీ నేతలు ఈ విధంగా చేస్తున్నట్టు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఆనాడు కూడా దీన్ని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా దీన్ని కేవలంగా వామపక్షాల సహాయంతోనే దీన్నైతే ఆ రోజు ప్రారంభించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పేద బలహీన అట్టడుగు వర్గాల వారికి మాత్రమే చెందినటువంటి ఈ పథకం ఈ నేడు చూసుకుంటే పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల సాయంతో ఈ పథకాన్ని నడపాలంటే పూర్తిగా నడపలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 40% దీనికి సొమ్ము చెల్లిస్తే 60% వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సొమ్ము చెల్లించాలి. కానీ ఇదైతే ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం ఇది జరిగే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికీ అప్పుల ఊపులో కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కనుక పూర్తిగా దీన్నైతే నిర్వీర్యం చేసే ఒక దృష్టితోనే కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందే తప్ప కానీ దీన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా ఉండట్లేదు. ఇదంతా కూడా చేస్తూ ఉంటే పూర్తిగా కార్మికులు పూర్తిగా పట్టకొట్టే విధంగానే పెరుగుతుంది తప్ప కానీ ఇంకేం విధంగా జరిగే పరిస్థితి కూడా లేదంటే చెప్తున్నాను. ముఖ్యంగా చూసుకుంటే వలసల నివారణకి దీనైతే ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశంతో లక్ష్యంగా పెట్టినటువంటి పథకం రానున్న రోజుల్లో వలసలు మళ్ళీ యథావిధిగానే కొనసాగుతాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.